ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆద్య 3 క్లాప్స్ కొట్టవా? నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రెవ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో. చాలా సర్ప్రైజ్డ్ గా ఉంది. అప్పుడే ఉంది ఆద్య. ఇప్పుడు 4 సార్లు క్లాప్స్ కొట్టవా? సో హ్యాపీ ఆదిత్య. సరే ఆద్య 5 క్లాప్స్ కొట్టవా? ఇంకేం ప్లాన్ చేసావు? ఫస్ట్ డూ 5 క్లాప్స్. సరే. చూసావా వాడి మాటలు? దేవతలా చూసుకుంటాడంట. అంటే ఇలాగే పూలు చల్లుకుంటూ హారతులు పడుతూ రోజు భజన చేస్తాడనుకుంటా. బావా తను ఎలా మాట్లాడితే ఏంటి? ఆద్య మనసుని గెలుచుకుని పని చేశాడుగా. అందరూ ఆదిత్యాన్ని మెచ్చుకుని చప్పట్లు కొట్టారంటే ఆదిత్య గెలిచినట్టేగా. ఏంటి గెలిచినట్టు? వాడు చప్పట్లు కొట్టి మీకు చూపించిందంతా సినిమాల్లో చూపించే సెట్. వాడు ఆద్యతో చెప్పేదంతా సినిమాల్లో చెప్పే స్క్రిప్ట్. వాడు డమ్మీ పీసురామా. లేదు బావా, నువ్వు ఓడిపోయావని ఒప్పుకోలేక ఇలా మాట్లాడుతున్నావు. ఆద్య కోసం ఆదిత్య అంత చేశాడు. నువ్వేం చేసావు చెప్పు? ఆదిత్య ఆద్య బర్త్డేని పండుగలా జరిపిస్తుంటే నువ్వేమో
ప్రయత్నం చేయడమే దండగా అన్నట్టు ఇలా నించొని మాటలు చెప్తున్నావు. నువ్వు ఒప్పుకోకపోయినా ఓడిపోయినట్టే బావా. ఇంకా ఆద్య మీద ఆశలు వదులుకో. చూడ్రామా, వాడి బలుపును చూసి నువ్వు గెలుపు అనుకుని నా ఓటమిని అంటగట్టుకు. ఒక్క నిమిషం నాకు తెలుస్తుంది. ఒక్క నిమిషం ఆద్య. సీనయ్య, ఏంటది? ఆద్యకి గిఫ్ట్ అత్తయ్యా. కొంపదీసి ఆద్యాన్ని పడేసే గిఫ్టే అనుకుంటా. ఏం పెట్టి చచ్చాడో అందులో. బావా, ఏం గిఫ్ట్ చెప్పు బావా, ఏం గిఫ్ట్ అది? ఆద్యకి ఇష్టమైన వ్యక్తి ఎవరు? రామలక్ష్మి. అంతకు మించి ఎవరు? నాన్న. అంతకు మించి? మా నాన్న. అంతకు మించి? జానకి. అంతకు మించి? అంతకు మించి అంతకు మించి అని లాగుతావేంట్రా? అంతకు మించి ఇంకెవరున్నారు? ఎవ్వరూ లేరు. ఉన్నారమ్మమ్మా. ఎవర్రా? చెప్పాద్యా, ఎవరు? ఎస్, నిన్ను ఇష్టపడే, నువ్వు ఇష్టపడే అందరూ నీకు పుట్టినరోజు విషెస్ చెప్పారు, కానీ నువ్వందరికన్నా ఎక్కువ ఇష్టపడే మీ అమ్మ నీకు విషెస్ చెప్పలేదు కదా ఆద్య? మా అమ్మ వచ్చి నాకెలా విషెస్ చెప్తుంది? చెప్తుంది, చెప్పిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.